ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. ఈ కూలిపోయిన ఘటనలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. లోపల ఆక్సిజన్ అందక శిథిలాల కింద చిక్కుకుపోయి లోపల ఉన్న కార్మికులు బతికి ఉండే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనెల్ లోపల బురదలో 5 మృతదేహాలు కూరుకుపోయాయని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరికరంతో టన్నెల్ పరికరంతో పరీక్షించగా బురద లోపల మృతదేహాలున్నాయని తేలిందని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ బి దేవసహాయం ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనెల్ లోపల మృతదేహాలను వెలికి తీసేందుకు తాము ముమ్మర యత్నాలు చేస్తున్నామని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ బి దేవసహాయం ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. 5 మృతదేహాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయని స్కానింగ్లో వెల్లడైందని, బురదను తొలగించి శనివారం మధ్యాహ్నం వరకు మృతదేహాలను వెలికి తీస్తామని దేవసహాయం వివరించారు. టన్నెల్ కూలిపోయి 8 రోజులు కావడంతో సహాయ పనుల్లో జరిగిన జాప్యంతో లోపల చిక్కుకున్న వారు విగతజీవులుగా మారారని ఓ మిలిటరీ అధికారి చెప్పారు. టన్నెల్ కూలినప్పుడు రాళ్లు, బురద ఒక్కసారిగా మీద పడడంతో అందులో కార్మికులు కూరుకుపోయారని సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఓ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఫెడరల్ తెలంగాణ ప్రతినిధికి చెప్పారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ వద్ద భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఎఫ్, రాడ్హోల్ మైన్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ బృందాలు 3 బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి రాత్రి వరకు షిఫ్టుల వారీగా టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ వద్దకు హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం ఉస్మానియా వైద్య బృందాన్ని రప్పించారు. బురద నుంచి మృతదేహాలు వెలికి తీయగానే అక్కడే ఉస్మానియా వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతుల కుటుంబాలకు శవాల్ని అప్పగించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతకుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ బయలుదేరారు. ఇది పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి సలీం, ఫెడరల్ తెలంగాణ.